యోసేపు అనుకోవాలి ఇప్పుడు, అయ్యో నాకు ఎందుకు ఇలా కీడు జరిగిందని, ఎందుకు నా కుటుంబం దూరం అయిపోయింది, నా అన్న దూరపరచని యోసేపు బాధపడాలి కదా. కానీ యోసేపు ఏమంటాడు తెలుసా? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తు దేశంలో యోసేపు మాట అంటాడు. అన్నలు తిరిగి మరలా కలిసిన తర్వాత, అన్న మీరు నాకు కీడు చేశారు కానీ నా దేవుడు నాకు మేలే చేశాడు. అద్భుతమైన మాట మాట్లాడాడు. మేలుపుడు ఎవరికి జరిగింది? యోసేపుకు జరిగింది. మేలుపుడు ఎవరు జరిగింది? యోసేపును బట్టి ఐగుప్తుకు జరిగింది, ఐగుప్తులో ఉన్న ప్రజలకు జరిగింది. అలాగే యోసేపును బట్టి తన సొంత ప్రాంతానికి కూడా మేలు జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యోసేపు అనుకోవాలి, అయ్యో చేయని తప్పుకు 2 సంవత్సరాలు శిక్ష అనుభవించానే, నేను ఏ తప్పు చేశాను, నిజంగా నాకు ఇలా సంభవించింది అని యోసేపు బాధపడాలి కదా. నేను ఏ తప్పు చేశానని నేను పరాయి దేశానికి వచ్చాను, నేను ఏ తప్పు చేశాను, పరాయి దేశంలో పరిచయమైనటువంటి వ్యక్తుల మధ్య జీవిస్తూ ఉన్నాను, నేను ఇదిగో ఏ తప్పు చేశానని ఐగుప్తు దేశంలో ఇది ఈ విధంగా బానిసగా బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫరో ఇంట్లో ఇది పోతీఫర్ ఇంట్లో ఇలాగ జీతం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నా కుటుంబం దూరం అయిపోయింది, నా తల్లిదండ్రులు దూరం అయిపోయారు, దేవుడు నాకు ఏం మేలు చేశాడు అని ప్రశ్నించుకోవాలి లేదా బాధపడాలి. కానీ యోసేపు అనుకున్నాడు, నా దేవుడు ఇది నాకు మేలు కొరకే చేస్తాడు. ఇప్పుడు యోసేపుకు జరిగిందంతా చెప్పాలమ్మా, అన్నదమ్ములు దూరపరచడం మేలు కొరకే, కుటుంబానికి దూరం అయిపోవడం, జైల్లో ఉండడం మేలు కొరకే. ఇప్పుడు యోసేపుకి ఏం మేలు జరిగింది చెప్పాలి? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఐగుప్తు దేశంలో కరువు వచ్చినప్పుడు తనే అందరికీ ధాన్యాన్ని పంచిపెట్టాడు. తన సొంత ప్రాంతానికి కూడా ధాన్యాన్ని పంపించిన వాడు యోసేపు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు జరిగిన సమస్తమంతా కూడా